తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. గతంలో కేవలం రెండు కూటముల మధ్యనే పోటీ ఉంటూ వచ్చింది. కానీ ఈసారి పలు కొత్త పార్టీల ఎంట్రీతో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. బలమైన కూటమితో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న డిఎంకే వరుసగా రెండవసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వరకు డిఎంకేకు కలగానే మిగిలిపోయిన వరుసగా రెండవసారి అధికారం ఈసారైనా దక్కుతుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తమిళనాడులో డిఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే పోటీ ఉండేది. కానీ విజయ్ టీవీకే, సీమాన్ ఎన్టీకే, శశికళ పార్టీలు ఈసారి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయనే అంచనాల నేపథ్యంలో ఈసారి ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. తమిళనాడులో బలంగా ఉన్న డిఎంకే కూటమి మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే 1967 నుంచి డిఎంకే తమిళనాడులో పలుమార్లు అధికారంలోకి వచ్చినా ఓ కోరిక మాత్రం నెరవేరడం లేదు. అదేంటంటే వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం డిఎంకేకు రావడం లేదు. ఎంకే స్టాలిన్కు ప్రస్తుత ఎన్నికల్లో ఇదో పెద్ద సవాలనే చెప్పొచ్చు. డిఎంకే అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది కరుణానిధి. ఆ తర్వాత ఇప్పుడు సీఎంగా ఉన్న స్టాలిన్. డిఎంకే పార్టీని స్థాపించినది సీఎన్ అన్నాదురై. రాజకీయాల్లో విభిన్న మార్పులు తీసుకొచ్చేందుకు 1949లో డిఎంకే పార్టీని తీసుకొచ్చారు. హిందీ వ్యతిరేక ఉద్యమాలు వారి నుంచే పుట్టాయి. అలాగే వారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. తమిళనాడులో డిఎంకే పార్టీ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ద్రావిడ కళగం నుంచి విడిపోయి డిఎంకే పార్టీ అవతరించింది. అలాగే డిఎంకే నుంచి విడిపోయిన ఎంజీఆర్ నేతృత్వంలోని మరో వర్గం అన్నా డిఎంకే పార్టీగా ఏర్పడింది. తమిళనాడులో గత కొంతకాలంగా డిఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉంటోంది. తమిళనాడులో 1962 వరకు కాంగ్రెస్ హవా నడిచినా 1967 నుంచి డిఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో ఎవరో ఒకరు విజయం సాధిస్తున్నారు. ఎంజీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా విజయం సాధించగా జయలలిత సైతం వరుసగా 2 సార్లు సీఎంగా చేశారు. అయితే ఈ అవకాశం కరుణానిధి హయాం నుంచి డిఎంకేకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కరుణానిధి విషయానికి వస్తే తమిళనాడుకు ఆయన 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరుణానిధి సీఎం పదవిలో 6,863 రోజులు కొనసాగారు. కరుణానిధి ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం సాధించారు. అయితే తమిళనాడులో వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడం కరుణానిధికి సాధ్యం కాలేదు. 1969లో ముఖ్యమంత్రిగా ఉన్న సీఎన్ అన్నాదురై మరణించడంతో కరుణానిధికి సీఎం పదవి దక్కింది. ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో 205 సీట్లతో కరుణానిధి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఇందిరాగాంధీని ఎదిరించిన వారిలో కరుణానిధి ఒకరు. అప్పట్లో తన ప్రభుత్వం రద్దవడంతో 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా డిఎంకే దారుణంగా ఓటమి పాలైంది. ఎంజీఆర్ ప్రభావం ముందు కరుణానిధి పార్టీ నిలబడలేకపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంజీఆర్ దూకుడు కొనసాగింది. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత అన్నా డిఎంకేలో చీలికలు వచ్చి 1989 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితను ఓడించి కరుణానిధి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1991లో శాంతి భద్రతల సమస్య రావడంతో ఆర్టికల్ 356 ద్వారా అప్పటి ప్రధాని చంద్రశేఖర్ రాష్ట్రపతి పాలన తెచ్చి డిఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత 1991, 2001, 2011, 2016లలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 1996, 2006లో మాత్రం కరుణానిధి సీఎంగా ఉన్నారు. 5ఓసారి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి గెలవాలని కరుణానిధి గట్టిగా ప్రయత్నించారు. అందుకోసం పలు ప్రజాకర్షక పథకాలు అమలు చేసినా 2011 ఎన్నికల్లో డిఎంకే కూటమికి ఘోర ఓటమి తప్పలేదు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, 2G స్పెక్ట్రమ్ కేసులు, విద్యుత్ కోతలు, బంధుప్రీతి లాంటి పలు ఆరోపణలు కరుణానిధి మెడకు చుట్టుకున్నాయి. ఇక కరుణానిధి మరణం తర్వాత డిఎంకే సారథ్య బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలనలో స్టాలిన్ తనదైన మార్కును చూపించారు. యువత, విద్యార్థులు, మహిళలకు ప్రయోజనకరంగా ఉన్న పలు పథకాలను అమలు చేశారు. స్టాలిన్ తన పాలనలో విద్య, వైద్యం, పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించారు. ప్రత్యేకించి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఏటా బడ్జెట్లో విద్యకు అగ్రభాగాన్ని ఇస్తూ వస్తున్నారు.
స్టాలిన్ తన ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా 2024 లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. మరోవైపు తమిళనాడులో మహిళలపై నేరాలు, అవినీతి, విచ్చలవిడి డ్రగ్స్ సరఫరా, శాంతి భద్రతల సమస్యలు లాంటివి డీఎంకే సర్కారుకు మైనస్గా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే తమ ప్రభుత్వ వైఫల్యాలను స్టాలిన్ అధిగమించి ఓటర్ల మద్దతును ఏ మేరకు దక్కించుకుంటారు అన్న దానితో పాటు ఇప్పటి వరకు డీఎంకేకు సాధ్యం కాని వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకుంటారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. 5 ఏళ్లు తనదైన మార్కు పాలనను అందించిన ఎంకే స్టాలిన్ ఈసారి తన మిత్ర పక్షాలతో కలిసి మరొకసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతూ ఉన్నారు. ఇప్పటి వరకు డీఎంకేకు వరుసగా రెండవసారి అధికారం దక్కకపోవడంతో ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో స్టాలిన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమికి మరొకసారి విజయం దక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠను రేపుతోంది.